హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు మదన్ మోహన్ చెన్న. సో ఇవాళటి నుంచి అడోబ్ ఇలిస్ట్రేటర్ గురించి క్లాసెస్ అయితే తీసుకుందామని స్టార్ట్ చేస్తున్నాను. ఇది వచ్చేసరికి క్లాస్ 1. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఈ వీడియోస్ని అన్నింటినీ చూడండి అండ్ కంప్లీట్ నాలెడ్జ్ని అయితే గెయిన్ చేయండి. లెట్స్ గో ఇంటు ద వీడియో. వెల్కమ్ బ్యాక్. సో నేను ఇలిస్ట్రేటర్ అయితే 2024 వర్షన్ అయితే యూజ్ చేస్తాను. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది ఏదైతే ఉంది 2024 వర్షన్. సో మీరు ఓల్డర్ వర్షన్స్ యూజ్ చేసిన సిమిలర్గా అయితే టూల్స్ అయితే ఉంటాయి. అండ్ వన్ థింగ్ ఏంటిది అని అంటే ఓల్డ్ వర్షన్కి న్యూ వర్షన్కి కొన్ని టూల్స్ ఎక్స్ట్రా అయితే యాడ్ అయినాయి అండ్ ఆప్షన్స్ కొన్ని ఎక్స్ట్రా అయినాయి. అంతకుమించి ఎక్కువైతే మోడిఫికేషన్స్ అయితే ఏమీ లేవు. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది అని అంటే ఫస్ట్ క్లాస్లో మీరు బయట ఏ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళినా కానీ యూట్యూబ్లో వీడియోస్ చూస్తున్నా కానీ టెక్నికల్ స్కిల్స్ టూల్స్ గురించి మాత్రమే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే మీ క్రియేటివ్ స్కిల్స్ని బట్టి మీరు ఎంత తొందరగా నేర్చుకుంటారు అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో లెట్స్ గో ఇంటు ది వీడియో. సో ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఇది కంప్లీట్గా అయితే ఇలిస్ట్రేటర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిది అని అంటే మనం న్యూ ఫైల్ని అయితే తీసుకోవాలి. మీరు ఇలిస్ట్రేటర్ ఓపెన్ చేసినప్పుడు ఇలా అయితే కనబడుతుంది. ఓకే, ఇక్కడ వచ్చేసరికి న్యూ ఫైల్ అండ్ ఓపెన్ ఫైల్. ఎగ్జిస్టింగ్లో ఫైల్ మీరు ఏదైనా చేస్తే ఓపెన్ ఫైల్లోకి వెళ్ళి అయితే ఓపెన్ చేసుకోవచ్చు, లేదు అని అంటే న్యూ ఫైల్ క్రియేట్ చేసుకొని చేసుకోవచ్చు. సో అట్ ప్రజెంట్ నేను న్యూ ఫైల్ అయితే క్రియేట్ చేస్తున్నాను. సో న్యూ ఫైల్లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు న్యూ డాక్యుమెంట్. సో ఇందులో వచ్చేసరికి డిఫరెంట్ సైజెస్ ప్రీ బిల్ట్లో ఉంటుంది. వెబ్ పర్పస్కి, ప్రింట్ మీడియా పర్పస్కి, డిజిటల్ పర్పస్కి, మొబైల్ పర్పస్కి ఏ దానికి కావాల్సిన దాన్ని ఇక్కడైతే మీరు చూడవచ్చు. మొబైల్, వెబ్, ప్రింట్, ఫిలిం అండ్ వీడియో, ఆర్ట్ అండ్ ఇల్యూషన్, ఫ్రీ టెంప్లెట్స్ కూడా ఇందులో అయితే ఉంటుంది. మ్యాక్సిమం డిజైనర్స్ అయితే ఫ్రీ టెంప్లెట్స్ అయితే యూజ్ చేయరు. ఎందుకు అని అంటే వాళ్ళ ఓన్ క్రియేటివ్ స్కిల్స్ని యూజ్ చేసుకొని చేయడానికి అయితే ట్రై చేస్తారు. నేను మోస్ట్లీ యూజ్ చేసేది మాత్రం ప్రింట్ వర్షన్స్ అనమాట. సో A4 కానివ్వండి, 3019 కానివ్వండి, మనం ఏదైతే డిజైన్ చేస్తున్నామో ఆ డిజైన్ బట్టి సైజెస్ అయితే మెన్షన్ చేసుకొని ఆ ఫైల్ అయితే తీసుకోవాలి. ఎగ్జాంపుల్ ప్రజెంట్ నేను A4 సైజ్ని ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూడవచ్చు ప్రజెంట్ డీటెయిల్స్. ఓకే, ఇక్కడ వచ్చేసరికి ఫైల్ నేమ్. ఓకే, ఇక్కడ నేను ఇప్పుడు ప్రజెంట్ ట్యుటోరియల్ అని పెడతా, లేదంటే క్లాస్ 1 అని పెడతాను. క్లాస్ 1. ఓకే, నేను ఎక్కువ ఎంఎం అండ్ ఇంచెస్లోనే వర్క్ చేస్తాను కాబట్టి నేను ఎంఎం అండ్ ఇంచెస్నే యూజ్ చేస్తాను. సో ఇక్కడ చూడొచ్చు A4 సైజు 8.267 అండ్ 11.69 ఇంచెస్ అని చెప్పేసి. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఓరియంటేషన్ పోర్ట్రేటా, ల్యాండ్స్కేపా, అండ్ ఇక్కడ మీరు ఆర్ట్ బోర్డ్ అని ఉంది కదా. ఎగ్జాంపుల్ ఆర్ట్ బోర్డ్ అంటే మీకు కావాల్సిన పేజెస్ ఎన్ని కావాలి అనేది మనం ఇక్కడ మెన్షన్ అయితే చేస్తే అన్ని పేజెస్ అయితే వస్తుంది. ఇప్పుడు నేను చూడండి 1 అని క్లిక్ చేస్తాను. ఇక్కడ 1 అని క్లిక్ చేసి ఎంటర్ కొట్టగానే నాకు సింగిల్ పేజ్ అయితే వచ్చింది. చూస్తారా, సింగిల్ పేజ్ అయితే వచ్చింది. అండ్ ఇప్పుడు ఇదే దాన్ని నేను క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేసి సేమ్ క్లాస్ 1 ఓకే A4 సైజ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆర్ట్ బోర్డ్లో 10 అని పెట్టాను. ఓకే, ఇక్కడ చూడండి 1 2 3. సో కంప్లీట్గా 10 పేజెస్ అయితే క్రియేట్ అయినాయి. సో ఆర్ట్ బోర్డ్ అనేది అది. అండ్ బ్లీడ్ వచ్చేసరికి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మనకి కావాల్సిన డిజైన్. ఎగ్జాంపుల్ ప్రింట్ మీడియాకి మేము ఏం చేస్తాము అంటే 3 mm ఎక్సెస్ అయితే ఇస్తాము. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి 8.267 ఉంది కదా, మనం 3 mm అని ఇద్దాం. 3 mm. ఓకే, 4 సైడ్స్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు టాప్, బాటమ్, లెఫ్ట్, రైట్ అని ఉంది కదా, అన్నిటికీ నేను 3 mm ఇచ్చాను. రీజన్ బిహైండ్ నాకు 3 mm 4 సైడ్స్ కావాలి కాబట్టి. అట్ ప్రజెంట్ అయితే ఇక్కడ లాక్ ఉంది. నేను ఇప్పుడు అన్లాక్ చేస్తే నేను ఇక్కడ కస్టమైజ్ చేసుకోవచ్చు సైజెస్ని. అంటే నా బ్లీడ్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. 5 mm అని మెన్షన్ చేస్తున్నా, చూడండి ఇక్కడ 5 mm. సో మీకు ఈజీ అండర్స్టాండ్ కావడానికి నేను ఇక్కడ ఎంఎంలోకి అయితే తీసుకెళ్తాను. టాప్ సైడ్ 3 mm, లెఫ్ట్ సైడ్ 3 mm, బాటమ్ సైడ్ 5 mm అండ్ రైట్ సైడ్ 3 mm ఇచ్చాను. సో ఇలా అయితే మనం చేసుకోవచ్చు. మనకి ఎక్కడ ఎంత ఎక్కువ కావాలి, ఎటు సైడ్ ఎక్కువ కావాలి, టాప్, బాటమా, రైటా, లెఫ్ట్ అనే దాన్ని బట్టి మనం ఇక్కడైతే ఎంఎంని అయితే ఇచ్చుకొని సైజ్ని అయితే ఇచ్చుకొని చేయొచ్చు. నేను ప్రజెంట్ 3 mm అయితే తీసుకుంటున్నాను. అండ్ అడ్వాన్స్డ్ ఆప్షన్స్ అని ఇక్కడ ఏదైతే మెన్షన్ చేసిందో, సో ఇక్కడ వచ్చేసరికి మీకు కలర్ మోడ్స్, మీకు RGB అండ్ CMYK కలర్ మోడ్స్ అయితే ఉంటుంది. మీకు RGB అండ్ CMYK గురించి, కలర్ సపరేషన్ గురించి, కలర్ వేరియేషన్ గురించి మీకు తెలుసుకోవాలని అనుకుంటే మాత్రం నేను పైన ఉన్న ఐ కార్డ్లో అయితే నేను మెన్షన్ చేస్తాను RGB వర్సెస్ CMYK. సో ఆ వీడియో అయితే కంప్లీట్ చూడండి, సో దట్ మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో మ్యాక్సిమం ప్రింట్కి వచ్చేసరికి CMYK యూజ్ చేస్తారు అండ్ డిజిటల్ పర్పస్కి మాత్రం RGB యూజ్ చేస్తారు. సో నేను ఇక్కడ ప్రింట్ పర్పస్ కాబట్టి CMYK యూజ్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసరికి రెజల్యూషన్ 300 ppi మనకి ఎంత కావాలి అనేది ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు.
ప్రివ్యూ మోడ్ వచ్చేసరికి డిఫాల్ట్, మ్యాక్సిమం అందరు ఈ డిఫాల్ట్లోనే పెట్టుకొని చేయాలి. ఓకే, అండ్ మోర్ సెట్టింగ్స్లో వచ్చేసరికి సేమ్ డీటెయిల్స్ మళ్ళీ ఇక్కడ కస్టమైజ్ చేసుకోవడానికి ఉంటుంది, అంతే, అంతకుమించి ఎక్కువ ఏమి ఉండదు. ఓకే, నెక్స్ట్ క్రియేట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఆర్ట్ బోర్డ్ సైజ్ వచ్చేసరికి A4 సైజ్, అండ్ ఈ రెడ్ అవుట్లైన్ బార్డర్ ఏదైతే ఉందో, ఈ రెడ్ అవుట్లైన్ ఏదైతే కనబడుతుందో మీకు 3mm ఎక్సెస్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ కనబడుతుంది. సో మనకి డిజైన్ ఆర్ట్ బోర్డ్ నుంచి ఎక్సెస్ ఎంత చేసుకోవాలి అనేది కంప్లీట్గా డిజైన్ చేసేటప్పుడే అన్నీ చేయాలి. కంప్లీట్ ఇలిస్ట్రేటర్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. సో అట్ ప్రజెంట్ మీరు ఇక్కడ చూడొచ్చు, పైన ఈ ఫైల్, ఎడిట్, ఆబ్జెక్ట్ టైప్ అని ఏదైతే ఉందో వీటిని మాత్రం మెనూ బార్ అని అంటారు, దాని కింద ఉన్న దాన్ని మాత్రం కంట్రోల్ బార్ అని అంటారు. అండ్ ఇక్కడ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇవి ఏవైతే టూల్స్ మీకు కనబడుతున్నాయో కంప్లీట్ టూల్స్, ఇలిస్ట్రేటర్ టూల్స్. మనం అట్ ప్రజెంట్ ఇక్కడ వచ్చేసరికి ఇది సెలెక్షన్ టూల్. ఓకే, నేను కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను కింద డెప్త్గా ఇస్తాను. అండ్ రైట్ సైడ్ వచ్చేసరికి కంప్లీట్ ప్రాపర్టీస్ అవన్నీ కూడా ఉంటాయి. మనం ఏమేమైతే చేయాలనుకుంటున్నామో ఎఫెక్ట్స్ కానివ్వండి, ప్రాపర్టీస్ కానివ్వండి, లేయర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. నేను సపరేట్గా పెట్టుకున్నాను. మెయిన్ థింగ్ ఏంటిది అంటే, మీకు ఎప్పుడైనా ఇలిస్ట్రేటర్ ఓపెన్ చేసినప్పుడు కంప్లీట్గా ఇలా క్లోజ్ వర్జన్లో అయితే ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ 2 arrow marks ఏదైతే కనబడుతుందో ఎక్స్పాండ్ ప్యానెల్ అని చెప్పేసి, ఈ ఎక్స్పాండ్ ప్యానెల్ని క్లిక్ చేస్తే మనకు ఆ ప్యానెల్ మాత్రం ఎక్స్పాండ్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి నేను లేయర్స్లో అయితే ఉన్నాను. సో ఇందులో నేను డిఫరెంట్ ఇక్కడ నుంచి విండోస్లో నుంచి నాకు కావాల్సిన ఆప్షన్స్ అన్ని నేను ఇక్కడైతే పెట్టుకున్నాను ఎగ్జిస్టింగ్లో. సో అందుకని చెప్పి ఇక్కడైతే చూపిస్తుంది. అండ్ కొత్తగా యూజ్ చేసే వాళ్ళకి ఓన్లీ లేయర్స్, ప్రాపర్టీస్ అవి చూపిస్తుంది. అండ్ కొన్ని ఎక్స్ట్రా యాడ్ ఆన్ అయితే డిపెండింగ్ అపాన్ వర్జన్స్ డిఫరెంట్గా అయితే చూపించడం అయితే ఉంటుంది. సో ఫస్ట్ టూల్ వచ్చేసరికి సెలెక్షన్ టూల్. ఓకే, ఈ సెలెక్షన్ టూల్ వర్క్ కావడానికి ఫస్ట్ మనం ఏదైనా బాక్స్ అయితే తీసుకుందాము. సో ఈ బాక్స్, ఓకే, నేను ప్రజెంట్ షిఫ్ట్ పట్టుకొని అయితే చేస్తున్నాను, మనకి ఎగ్జాక్ట్ స్క్వేర్ యాంగిల్లో రావాలి కాబట్టి. ఇఫ్ ఇన్ కేస్ మనం షిఫ్ట్ పట్టుకోకపోతే బాక్స్ని మనకి ఇష్టం వచ్చిన సైజ్ అండ్ ఇష్టం వచ్చిన యాంగిల్ అయితే మనం డివైడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు చూడండి, నేను సెలెక్షన్ టూల్ తోటి ఈ పర్టికులర్ బాక్స్ని సెలెక్ట్ చేస్తున్నాను, మూవ్ చేయగలుగుతున్నాను. ఈ సెలెక్షన్ టూల్ తోటి ఇలా అయితే యూస్ఫుల్ అయితే ఉంటుంది. అండ్ మీరు చేసిన డిజైన్ ఏదైనా కానివ్వండి, ఆబ్జెక్ట్ కానివ్వండి, ఏదైనా కానీ మీ మ్యాక్సిమం సెలెక్షన్ టూల్ తోటి అయితే వర్క్ చేస్తారు. నెక్స్ట్ టూల్ వచ్చేసరికి డైరెక్ట్ సెలెక్షన్ టూల్. డైరెక్ట్ సెలెక్షన్ టూల్ మీరు చూడండి, ఈ పర్టికులర్ పాయింట్, ఈ స్క్వేర్ బాక్స్కి 4 పాయింట్స్, ఎడ్జ్ పాయింట్స్ అవుతున్నాయి, 1 2 3 4. సో ఈ పర్టికులర్ సెలెక్షన్ పాయింట్ని నేను సెలెక్ట్ చేసి మూవ్ చేయాలి అనుకున్నప్పుడు దీని అయితే సెలెక్ట్ చేస్తాను. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు నేను మీకు ఇంకోటి చెప్తాను, ఏంటిది అని అంటే, దీని షార్ట్ కట్స్ కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ హైలైట్ నేను కొన్ని సెకండ్స్ మౌస్ని స్క్రోల్ చేసి అక్కడ పెట్టినప్పుడు దాని షార్ట్ కట్స్ అయితే ఇక్కడ కనబడతాయి. సెలెక్షన్ షార్ట్ కట్ వచ్చేసరికి V అనమాట. సో ఇప్పుడు నేను వేరే ఒక టూల్ సెలెక్ట్ చేస్తాను. సో నేను జస్ట్ V అని టైప్ చేస్తాను. V అని సెలెక్ట్ చేయగానే నాకు ఇక్కడ చూడండి సెలెక్షన్ టూల్ అయితే హైలైట్ అయింది. సిమిలర్ వే డైరెక్ట్ సెలెక్షన్ టూల్కి వచ్చేసరికి షార్ట్ కట్ A. సెలెక్షన్ టూల్ నుంచి డైరెక్ట్ సెలెక్షన్ టూల్కి అయితే షిఫ్ట్ అయ్యాను. సో షార్ట్ కట్ ఏని అయితే యూజ్ చేస్తాను. సో ఈ కంప్లీట్ షార్ట్ కట్స్ గురించి కూడా నేను కంప్లీట్గా చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటిది అంటే. సో నెక్స్ట్ టూల్ వచ్చేసరికి మ్యాజిక్ వ్యాన్ టూల్. సో ఈ మ్యాజిక్ వ్యాన్ టూల్ యూజ్ చేయడానికి నేను కొన్ని బాక్సెస్ అయితే తీసుకుంటాను. సో ఇప్పుడు చూడండి, ఈ బాక్సెస్కి నేను డిఫరెంట్ కలర్స్ అయితే ఇస్తాను. ఓకే, దీనికి రెడ్ ఇచ్చాను. అండ్ ఈ మధ్యలో ఉన్న వాటికి నేను రెడ్ ఇస్తున్నాను. వీటికి మళ్ళీ నేను సియాన్. ఇప్పుడు నేను మ్యాజిక్ వ్యాన్ టూల్ సెలెక్ట్ చేసి నేను రెడ్ కలర్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మాత్రం రెడ్ కలర్లో ఉన్న బాక్సెస్ అన్నీ కూడా సెలెక్ట్ అయ్యాయి. సిమిలర్ వే ఇప్పుడు నేను వేరే కలర్ని సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో మ్యాజిక్ వ్యాన్ టూల్ తోటి బ్లూ కలర్, ఓకే, బ్లూ కలర్లో ఉన్నాయని సెలెక్ట్ అయ్యాయి. సో ఇలా మనకి మ్యాజిక్ వ్యాన్ టూల్ అయితే యూజ్ అవుతుంది. ఏదైనా పర్టికులర్ కలర్ పాయింట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఆ పర్టికులర్ కలర్ని సెలెక్ట్ చేసి మూవ్ చేస్తే అన్ని కలర్స్, ఆ నియర్ బై ఉన్న కలర్స్ మొత్తం మూవ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి లాసో టూల్. లాసో టూల్ వర్క్ ఏంటిది అని అంటే, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, షార్ట్ కట్ వచ్చేసరికి Q. ఓకే, నాకు పర్టికులర్ ఒక పాయింట్ని సెలెక్ట్ చేయాలి అనుకున్నప్పుడు నేను ఆ పాయింట్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఈ లాసో టూల్ అయితే ఉపయోగపడుతుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు, సెలెక్ట్ చేశాను. ఓకే, ఇప్పుడు నేను మూవ్ చేస్తున్నాను దేనితోటి, సెలెక్షన్ ఈ టూల్ తోటి. ఓకే, డైరెక్ట్ సెలెక్షన్ టూల్ తోటి సెలెక్ట్ చేశాను. సో
ఇక్కడ చూడొచ్చు మీరు మూవ్ ఎలా అవుతుంది అని. ఫస్ట్ నేను ఏం చేశాను, లాసో టూల్ని సెలెక్ట్ చేశాను. ఓకే, ఆ పర్టికులర్ పాయింట్స్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, దెన్ నేను షార్ట్కట్ డైరెక్ట్ సెలెక్షన్ టూల్ని పిక్ చేసుకున్నాను మూవ్ చేయడానికి. సో ఇలా అయితే మూవ్ చేసుకోవడానికి లాసో టూల్ అండ్ డైరెక్ట్ సెలెక్షన్ టూల్ అయితే యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పెన్ టూల్ షార్ట్కట్ వచ్చేసరికి పి. ఓకే, చూడొచ్చు. సో ఇక్కడ మనకి ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే అవుట్లైన్ అండ్ రెడ్ కలర్ వస్తుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నేను అవుట్లైన్కి వచ్చేసరికి బ్లాక్ కలర్ అండ్ ఫిల్ కలర్ వచ్చేసరికి రెడ్. సో ప్రజెంట్ నేను ఫిల్ కలర్ అయితే నన్ చేస్తున్నాను. సో నన్ చేస్తే ఇక్కడ చూడొచ్చు మీరు వెళ్ళిపోయింది. సో దీనివల్ల ఏంటిది అని అంటే మనకి అవుట్లైన్ ఎప్పుడైతే అవసరం పడుతుందో అప్పుడే అవుట్లైన్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదు నాకు ఫిల్ కలర్ కూడా కావాలి అనుకున్నప్పుడు ఫిల్ కలర్ తోటి కూడా మనం పెన్ టూల్ని అయితే యూజ్ చేయొచ్చు. సో మ్యాక్సిమం ఏదైనా డ్రాయింగ్స్ చేయాలనుకున్నా, ఏదైనా అవుట్లైన్స్ క్రియేట్ చేయాలనుకున్నా కానీ ఇలా మనం చేయొచ్చు. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసరికి మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు ఫిల్ కలర్ నేను ఇక్కడ పెట్టలేదు, బట్ ఇక్కడ నేను జాయింటింగ్ ఈ స్టార్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో స్టార్టింగ్ పాయింట్ అయితే నేను జాయిన్ చేస్తున్నాను. సో కంప్లీట్గా అయితే ఇలా అయింది. ఓకే, అట్ ప్రజెంట్ ఇప్పుడు నేను ఇక్కడ ఫిల్ కలర్ ఫిల్ చేయలేదు, నేను ఇప్పుడు ఫిల్ కలర్ ఫిల్ చేస్తున్నా. ఇలా వేస్తే ఏంటిదని మనకు కావాల్సిన కలర్స్ ఏదైనా కానీ ఫిల్ కలర్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నన్ను కావాలనుకుంటే నన్ను అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి పెన్ టూల్లోనే మనకి యాడ్ యాంకర్ పాయింట్ టూల్, డిలీట్ యాంకర్ పాయింట్ టూల్ అండ్ యాంకర్ పాయింట్ టూల్. ఓకే, సో ఇప్పుడు యాడ్ యాంకర్ పాయింట్ టూల్కి షార్ట్ కట్ ఏంటిది, పెన్ టూల్ సెలెక్ట్ చేసుకొని P+. ఓకే, ఇక్కడ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, పెన్ టూల్లో ఇక్కడ ప్లస్ పాయింట్ అనేది వచ్చింది. ఓకే, నేను ఇక్కడ ఒక పాయింట్ని యాడ్ చేస్తున్నాను. యాడ్ అయిందా, ఇక్కడ ఒక పాయింట్ని యాడ్ చేస్తున్నాను. యాడ్ అయింది, ఇక్కడ ఒక పాయింట్ని యాడ్ చేస్తున్నాను. సో ఒక పాయింట్ని యాడ్ చేసుకొని మూవ్ చేసుకోవడానికి మనకి ఈ టూల్ అయితే ఉపయోగపడుతుంది. ఆల్రెడీ మీరు పెన్ టూల్ తోటి అవుట్లైన్ అంతా గీసారో, బట్ ఎక్స్ట్రా పాయింట్స్ కావాలి మీకు ఇంకొక యాంగిల్ని క్రియేట్ చేయడానికి, అప్పుడు ఈ పర్టికులర్ ప్లస్ అనే షార్ట్కట్ యాంకర్ పాయింట్ యాడ్ ఆన్ అయితే యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మైనస్ షార్ట్కట్ వచ్చేసరికి మైనస్, విచ్ ఇస్ డిలీట్. ఇప్పుడు నేను ఇందాక మీకు చూపించిన యాడ్ అయిన పాయింట్స్ని అయితే నేను డిలీట్ చేస్తాను, చూడండి. సో ఇందాక చూసినప్పుడు ఈ మైనస్ ఇక్కడ చూడొచ్చు ఎలా అయితే హైలైట్ అవుతుందో, ఈ హైలైట్ అయినప్పుడు మనం క్లిక్ చేస్తే అదైతే డిలీట్ అవుతుంది. ఓకే, ఇలా అయితే డిలీట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యాంకర్ పాయింట్ టూల్. సో ఈ యాంకర్ పాయింట్ టూల్ ఏంటిది అని అంటే, సో బేసికలీ షార్ట్కట్ Shift+C. ఓకే, ఇలా అవుతుంది. సో ఇప్పుడు మనము ఈ యాంకర్ పాయింట్ టూల్ తోటి మనకు కావాల్సిన యాంగిల్ అయితే మూవ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ పాయింట్ ఏదైతుందో ఆ పాయింట్ లైన్ అనమాట, ఎండ్ పాయింట్. ఓకే, మూవ్ చేసుకోవడానికి. సో టాప్ అండ్ బాటమ్ రెండు వస్తుంది. ఓకే, ఇలా అయితే మూవ్ చేసుకోవచ్చు. ప్రతి దానికి పాయింట్కి మనకి ఇలా అయితే ఉంటుంది. అండ్ ఈ కంట్రోల్ బార్లో డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో అవి కూడా నేను మీకు కంప్లీట్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇంట్రడక్షన్, టూల్స్ గురించి ఇంట్రడక్షన్ అయిపోయాక కంట్రోల్ ప్యానల్లో ప్రతి టూల్ ఇంట్రడక్షన్ మళ్ళీ సపరేట్గా అయితే ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి కర్వేచర్ టూల్. సో ఇది వచ్చేసరికి మీరు ఇక్కడ చూడొచ్చు, ఈవెన్ లెంత్లో మనకి ఇందాక పెన్ టూల్ తోటి అన్ఈవెన్ స్టైల్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి. ఇక్కడ మీరు మూవ్ చేస్తుంటే ఇక్కడ చూడండి, నేను ఇక్కడ మూవ్ చేస్తాను. ఓకే, నేను ఇక్కడ మూవ్ చేస్తుంటే దాని తగ్గట్టు ఈ బ్యాక్ సైడ్ లైన్ కూడా మూవ్ అవుతుంది. ఓకే, నేను క్లిక్ చేశాను. సో ఏదన్నా ఒక స్టైల్లో అయితే మూవ్ అవ్వకుండా మనకైతే ఈ అవుట్లైన్ అయితే క్రియేట్ అయింది. సో సిమిలర్ వే మనకి పెన్ టూల్ ఏవేవైతే ఆప్షన్స్ ఉన్నాయో ఫిల్, అవుట్లైన్ అవన్నీ కూడా ఇందులో కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టెక్స్ట్ టూల్, షార్ట్కట్ వచ్చేసరికి T. ఇందులో వచ్చేసరికి మనం ఏదైనా టైప్ చేసుకోవచ్చు, ఎగ్జాంపుల్ క్లాస్ 1. ఓకే, ఇలా మనకి ఏదైనా చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసరికి డైరెక్ట్ వితౌట్ స్ట్రింగ్ తోటి అయితే టైప్ చేశాను. ఇప్పుడు స్ట్రింగ్ తోటి నేను సెలెక్షన్ టూల్ షార్ట్కట్ T యూజ్ చేసి ఇప్పుడు చూడండి ఇక్కడ నేను స్ట్రింగ్ యూజ్ చేశాను. ఇక్కడ లారమ్ ఇప్సమ్ టెక్స్ట్ అయితే క్రియేట్ అయింది. సో ఈ స్ట్రింగ్ని ఎలా అయితే మూవ్ చేస్తామో ఆ టెక్స్ట్ కూడా ఆటోమేటిక్గా అలా అయితే మూవ్ అవుతుంది. అండ్ మ్యాక్సిమం ఇలాంటి ప్యాటర్న్స్ ఎక్కడ యూజ్ చేస్తామో అంటే బ్రోచర్స్లో కానివ్వండి, మ్యాగజైన్ కవర్స్లో కానివ్వండి, మ్యాగజైన్ ఇన్నర్ కంటెంట్లో కానివ్వండి, మనకి మోర్ ఓవర్ కంటెంట్ బేస్ ఏదైనా టెక్స్ట్ ఉంది అని అంటే అప్పుడు మనం ఈ స్ట్రింగ్స్ని అయితే యూజ్ చేస్తాము. లేదు క్యాప్షన్స్ కానివ్వండి, చిన్న టెక్స్ట్ ఏదైనా ఉన్నప్పుడు డైరెక్ట్ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని టైప్ అయితే చేస్తాము ఇలా. ఓకే,
నెక్స్ట్ వచ్చేసరికి లైన్ సెగ్మెంట్. అండ్ ఈ లైన్ సెగ్మెంట్ ఎగ్జాంపుల్ మనకి ఈ టెక్స్ట్కి ఒక్కదానికే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఈ టెక్స్ట్ ఒక్కదానికే మనకి లైన్ కావాలి. షిఫ్ట్ పట్టుకొని నేను లైన్ అయితే క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడైతే నాకు లైన్కి అవుట్లైన్ అయితే లేదు, నేను ఇప్పుడు అవుట్లైన్ ఇచ్చాను. ఓకే, సో ఇది చూడొచ్చు, స్ట్రైట్ లైన్స్ మనకు కావాలి అని అనుకున్నప్పుడు మాత్రం ఇప్పుడు నేను షిఫ్ట్ పట్టుకోకుంటే యూజ్ చేస్తే నాకు స్ట్రైట్ లైన్ వస్తుంది, మనకు కావాల్సిన యాంగిల్ అయితే మూవ్ చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ చూడొచ్చు, నేను షిఫ్ట్ పట్టుకోగానే స్ట్రైట్ అయిపోయింది. షిఫ్ట్ రిలీజ్ చేస్తున్నా అన్ఈవెన్, అంటే అన్ఈవెన్ ఇన్ ది సెన్స్ యారో నా మౌస్ స్క్రోల్ ఎక్కడైతే ఉందో అక్కడికి మూవ్ అవుతుంది. బట్ నేను షిఫ్ట్ చేసినా కానీ, షిఫ్ట్ పట్టుకున్నా కానీ నా మౌస్ స్క్రోల్ ఎక్కడున్నా సంబంధం లేదు. బట్ ఆ లెంత్ అని చూసుకొని అక్కడికైతే మనకి లైన్ అయితే క్రియేట్ అవుతుంది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మనకు ఆ పర్టికులర్ ఇది వచ్చేసరికి మాన్యువల్ మోడ్లో క్రియేట్ చేస్తాం. బట్ మనకు ఆ పర్టికులర్ లెంత్ ఎగ్జాక్ట్గా రావాలి అనుకున్నప్పుడు దీన్ని క్లిక్ చేస్తే ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడొచ్చు లెంత్ ఎంత కావాలి అనేది. సో 25 mm అంటే 1 ఇంచ్. ఓకే, యాంగిల్ ఏ యాంగిల్లో కావాలి, ఫిల్ లైన్ కావాలన్నా లేదా. ఓకే, చూడండి 25 mm మనకి ఇక్కడ చూడండి కంట్రోల్ ప్యానల్లో 25 mm ఎలా వచ్చింది. సో ఎగ్జాక్ట్గా అయితే మనకి అది ఎంత లెంత్ కావాలి అనేది కూడా చేసుకొని చూసుకోవచ్చు. ఇప్పుడు నేను 35 mm పెడుతున్నా, యాంగిల్ వచ్చేసరికి 15. ఓకే, ఇది చూడండి ఇలా అయితే మూవ్ అవుతుంది, ఇలా అయితే క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇందులోనే ఆర్క్ టూల్ అనేది ఉంటుంది, స్పైరల్ టూల్ అనేది ఉంటుంది, రెక్టాంగులర్ గ్రిడ్ టూల్, పోలార్ గ్రిడ్ టూల్. సో ఆర్క్ టూల్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, నేను ఇంకోటి ఇక్కడ చూపిస్తాను. ఓకే, ఇప్పుడు ఈ ఆర్క్ టూల్కి నేను ఇది చూపిస్తాను. ఓకే, నేను షిఫ్ట్ పట్టుకున్నాను, ఎగ్జాక్ట్ రౌండ్స్ కావాలి అనుకున్నప్పుడు నేను ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో రౌండ్ ఇలా అయితే క్రియేట్ చేసుకోవచ్చు ఆర్క్ టూల్ తోటి. అండ్ మోర్ ఓవర్ ఏంటిది అంటే ఆర్క్ టూల్ మనకి మ్యాక్సిమం చిన్న చిన్న ఎలిమెంట్స్కి అయితే యూజ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు లైన్ టూల్ తోటి మీరు ఎగ్జాంపుల్ ఇది క్రియేట్ చేసి దీన్ని ఎగ్జాక్ట్ ఈ లెంత్లో తీసుకురావాలి అని అనుకుంటే, ఎగ్జాక్ట్ ఈ లెంత్లో మనకి తీసుకురావాలి అనుకుంటే మాత్రం కొంచెం కష్టం అవుతుంది. ఓకే, చూడండి అన్ఈవెన్ షేప్ అయితే క్రియేట్ అవుతుంది. బట్ ఇక్కడ మనకి ఈ ఆర్క్ టూల్ తోటి ఎగ్జాక్ట్ షేప్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి సిమిలర్ వే మనకి ఇందాక నేను మీకు చెప్పినట్టు ఈ ఆర్క్ టూల్ని ఇట్లా క్లిక్ చేస్తే మనకి ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ఎంత లెంత్లో ఉండాలి, ఓపెన్ ఎలా ఉండాలి, క్లోజ్డ్ అనేది కంప్లీట్ చూసుకొని చేయొచ్చు. అండ్ స్లోప్ ఎలా ఉండాలి అనేది. ఓకే, ఇది చూడండి, ఇది వచ్చేసరికి కంప్లీట్ రౌండ్ షేప్ ఇక్కడ వచ్చింది. ఓకే, ఇక్కడ హాఫ్ రౌండే వచ్చింది, మిగతా సైడ్ స్క్వేర్ వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లోజ్డ్ అని ఇచ్చినందుకు మనకి ఇక్కడ క్లోజ్ అయిపోయింది. ఓకే, 26 mm. అండ్ స్లోప్ ఎంత 94. ఈ స్లోప్ ఎన్ని డిగ్రీస్లో ఉండాలి అనేది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇది పెట్టాను, ఒక -57 అని పెడుతున్నా. ఇది చూడండి, సో లోపల సైడ్ నుంచి వచ్చింది మైనస్ పెట్టినందుకు. అదే మళ్ళీ మనము +25 అని పెడుతున్నా, 25. ఇది చూడండి, సో ఇలా అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టూల్ వచ్చేసరికి రెక్టాంగులర్ టూల్. ఓకే, షార్ట్ కట్ వచ్చేసరికి M. సో ఇప్పుడు నేను చూడండి, నేను సెలెక్షన్ టూల్లో ఉన్న షార్ట్ కట్ M సెలెక్ట్ అయింది. అండ్ ఇంకోటి L షార్ట్ కట్ రౌండ్ షేప్కి. ఇవి వచ్చేసరికి షేప్ కోసం సెలెక్షన్ చేసుకునే టూల్స్. నెక్స్ట్ రౌండ్ రెక్టాంగులర్ టూల్ అండ్ పాలిగాన్ టూల్, టార్. నెక్స్ట్ ఫ్లేమ్ టూల్. ఓకే, ఇలా అయితే యూజ్ అవుతుంది. నేను ఇవన్నీ చూస్తాను, ఇప్పుడు మీకు కంప్లీట్గా అయితే చూపిస్తాను. ఇది వచ్చేసరికి ఈ టూల్ వచ్చేసరికి రెక్టాంగులర్ టూల్. ఓకే, ఇది వచ్చేసరికి రౌండ్ టూల్. ఇది వచ్చేసరికి రౌండ్ కార్నర్స్ తోటి రెక్టాంగులర్ టూల్. ఇది వచ్చేసరికి పాలిగానల్ టూల్. ఇది వచ్చేసరికి స్టార్.
నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఫ్లేమ్, లైన్ ఫ్లేమ్. ఓకే, ఇది వచ్చేసరికి మనకి యూజువల్లీ ఏంటిదంటే మనకి గ్లో ఎఫెక్ట్స్ ఎక్కడైనా కావాలి అనుకున్నప్పుడు అక్కడైతే యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైంది, ఇప్పుడు మనకి ఆ గ్లో ఎఫెక్ట్ అనేది వచ్చింది, సన్ రేస్ టైప్. దీన్ని మనం ఎలా అంటే అలా చేసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే కొన్ని టూల్స్ గురించి అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్లాస్ 2లో కంప్లీట్ టూల్స్ గురించి అయితే ఫినిష్ అప్ చేస్తాను. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.